పోస్ట్ ఆఫీస్‌లో చాలామంది ఎక్కువగా పిల్లల పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికైతే బాగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ పోస్ట్ ఆఫీస్‌లో మనం పిల్లల పేరు మీద ఎలాంటి అకౌంట్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ పర్పస్, వాళ్ళ చదువుల కోసం లేదా వాళ్ళ మ్యారేజ్ పర్పస్ కోసం, ఒక బిజినెస్ పర్పస్ కోసం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒక లాంగ్ టర్మ్ తీసుకోవాలా? షార్ట్ టర్మ్ తీసుకోవాలా? అనేది మనం ఏ స్కీమ్ ఎంచుకోవాలనేది చాలామంది సతమతమవుతుంటారు. చాలా వరకు షార్ట్ టర్మ్‌లో ఇప్పుడు సపోజ్ ఎక్కువ మంది నేను చూసినట్లయితే ఆర్‌డీ రికరింగ్ డిపాజిట్ అయితే తీసుకుంటారు. అది 5 ఇయర్స్ మీరు వాళ్ళ పేరు మీద చేసినా కూడా ఆ మెచ్యూరిటీ అయ్యానికి వాళ్ళు అప్పటికి కూడా మైనర్‌గానే ఉంటారు. సో, అప్పుడు మీరు పిల్లల పేరు మీద ఏసినా కూడా ఆ అమౌంట్ అనేది పెద్దవాళ్ళు అంటే ఎవరైతే గార్డియన్‌గా పెడతారో వాళ్ళే తీసుకోవాల్సొస్తుంది. సో, అలాంటప్పుడు మీరు పిల్లల పేరు మీద ఇది చేసినా ఒకటే, ఈయకపోయినా ఒకటే. కాబట్టి మరి ఎలాంటి పాలసీ తీసుకోవాలి? ఎలాంటి స్కీమ్ తీసుకోవాలి? వాళ్ళకి ఇప్పుడు సపోజ్ 5 ఇయర్స్ ఉంది. 10 లేదా 1 ఇయర్ ఉంది. ఈళ్ళకి ఒక చదువు టయానికి, ఒక డిగ్రీ ఏదైనా చేసుకునే టయానికి ఒక పెద్ద అమౌంట్‌గా అయితే రావాలి. మరి ఎలాంటి స్కీమ్ చేసుకోవాలి? సో, ఆడపిల్లలకైతే ఏది? మగ పిల్లలకైతే ఏది? ఎలాంటి స్కీమ్? మీకైతే ఈ వీడియోలో నేను 2 స్కీమ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ స్కీమ్ బెటర్ అనేది మీరే డిసైడ్ చేయండి. లాస్ట్ వరకైతే చూడడానికైతే ట్రై చేయండి. మీకు ఈ 2 స్కీమ్‌ల గురించి బెనిఫిట్స్ నేను అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్‌లో ఏ స్కీమ్‌లో ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎంత క్యాలిక్యులేషన్‌లో మీకు ఎంత అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 స్కీమ్‌లో పిల్లల పేరు మీద గానీ, పెద్దోళ్ళ పేరు మీద గానీ అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సో, ఫస్ట్ వన్ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సెకండ్ వన్ సుకన్య సమృద్ధి యోజన అంటే ఎస్ఎస్ఏ. ఈ రెండిటిల్లో సపోజ్ ఈ రెండిటికి మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ డిఫరెన్స్ అయితే చూపిస్తాను. దాని తర్వాత మీరే ఏ స్కీము ఎవరికి వేయాలని డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ పీపీఎఫ్ ఇందులో పిల్లల పేరు మీద వేసుకోవచ్చు, ప్లస్ పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇందులో పిల్లలంటే మగ పిల్లకాయలకి బాయ్స్‌కి వేసుకోవచ్చు, గర్ల్స్‌కి వేసుకోవచ్చు. ఇద్దరికి ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అనమాట. సుకన్య అకౌంట్. సుకన్య అకౌంట్ అంటే ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఈ పీపీఎఫ్ అనేది నో లిమిట్ అనమాట. సుకన్యకైతే 0 నుంచి 10 ఇయర్స్ లోపల మాత్రమే ఆడపిల్లకాయలు మాత్రమే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో, పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం డిపాజిట్ అయితే 500 ఉండాలి. సుకన్య పథకం అయితే రూ. 250తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో, పీపీఎఫ్ అకౌంట్ ఒక పర్సన్‌కి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయొచ్చు. పిల్లల పేరు మీద అయితే గార్డియన్ తరపున. అదేవిధంగా సుకన్య అకౌంట్ కూడా ఒక పర్సన్‌కి ఒక అకౌంట్ మాత్రం ఓపెన్ చేయొచ్చు. ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఆడపిల్లకాయలకైతే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మీరు ముగ్గురు చేసుకోవాలంటే ఫస్ట్ ఒకరు పుట్టిన తర్వాత వాళ్ళ పేరు మీద తీసుకున్న తర్వాత సెకండ్ టైం కానీ ట్విన్స్ పుడితే వాళ్ళిద్దరి పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే 3 అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే 2 మెంబర్స్ వరకే అలా ఉంటుంది. పీపీఎఫ్ అలా కాదు. ఒక పర్సన్‌కి ఒక అకౌంట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పీపీఎఫ్‌లో ఒక ఫైనాన్షియల్ ఇయర్‌కి అంటే ఏప్రిల్ టు మార్చ్ 1,50,000 వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంతని ఫిక్స్డ్‌గా వేయాలని రూల్ లేదు. అదేవిధంగా సుకన్య కూడా 1,50,000 దాకా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. సో, ఈ 1,50,000 అనేది మీకు ట్యాక్స్ అండర్ 80C ఇన్కమ్ ట్యాక్స్ కింద మీకు ట్యాక్స్ అయితే ఫ్రీ ఉంటుంది. సుకన్యలో కూడా అలాగే ఉంటుంది. మీరు ఈ పీపీఎఫ్‌లో ఒక సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ కంప్లీట్‌గా ఎటువంటి డిపాజిట్ చేయకపోతే రూ. 50 పెనాల్టీ అయితే ఉంటుంది. సో, దాన్ని డిస్కంటిన్యూ అకౌంట్ కూడా ట్రీట్ చేస్తారు. మీరు గాని మళ్ళీ పే చేస్తే అకౌంట్ ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతుంది. సుకన్య పథకం మీరు ఆ ఫైనాన్షియల్‌లో ఒక్కసారైనా సరే రూ. 250 డిపాజిట్ చేయకపోతే ఒక రూ. 50 అయితే పెనాల్టీ ఉంటుంది. సో, మీరు అప్పుడు ఎంతైతే చేయాలనుకున్నారో అడిషనల్‌గా ఒక రూ. 50 అంటే కంప్లీట్‌గా 1 ఇయర్‌గా కట్టకపోతే. సో, డిఫాల్ట్ ఫీజ్ అనేది రూ. 50 ఉంటుంది. పీపీఎఫ్ కూడా రూ. 50 ఉంటుంది. సో, అయితే పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.1% ఉంది. మరి సుకన్య అకౌంట్ 8.2% అయితే ఉంటుంది. నెక్స్ట్ పీపీఎఫ్ అకౌంట్ ఎప్పుడైనా మీరు అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో, సపోజ్ మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్‌కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సుకన్య పథకం కూడా బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్‌కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ ఈ పీపీఎఫ్‌కి వచ్చే మనకు మెచ్యూరిటీ అమౌంట్ అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది కదా వడ్డీ, దానికి కూడా ట్యాక్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో, అదేవిధంగా సుకన్య పథకం కూడా ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదు. నెక్స్ట్ ఈ పీపీఎఫ్ పథకంలో మనకు అవసరమైనప్పుడు లోన్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ 1 ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఒక సంవత్సరం తర్వాత లోన్‌కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఎస్ఎస్ఎల్ అయితే లోన్ అనేది ఉండదు.
నెక్స్ట్ పీపీఎఫ్లో విత్డ్రాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత విత్డ్రాల్ అయితే మన మధ్యలో అమౌంట్ తీసుకోవచ్చు. సుకన్య పథకంలో విత్డ్రాల్ తీసుకోవచ్చు ఎప్పుడు? ఆఫ్టర్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత, పాస్ అంటే 10th అయిపోయిన తర్వాత, నెక్స్ట్ ఏజ్ అనేది 18 సంవత్సరాలు దాటిన తర్వాత. ఇది ఒకటి మ్యారేజ్ పర్పస్కి, రెండు ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే 50% విత్డ్రాల్ తీసుకోవచ్చు. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాల పీపీఎఫ్. సుకన్య అయితే 21 సంవత్సరం, కానీ పే చేసేది 15 సంవత్సరాలు. 6 ఇయర్స్ అక్కడ హోల్డ్ ఉంటుంది. ఆ 6 ఇయర్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 21, దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 15. సో దీనికి 16 సంవత్సరమే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో పీపీఎఫ్ అకౌంట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎప్పుడు? అకౌంట్ అనేది డిస్కంటిన్యూలో ఉండకూడదు. డిస్కంటిన్యూ అకౌంట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోకూడదు. డిస్కంటిన్యూగానే ఉంటే అకౌంట్, ఇందాక చెప్పాను కదా, డిఫాల్ట్ ఫీజు మనం కట్టాలా డిస్కంటిన్యూ అయినప్పుడు అంటే, అలాంటప్పుడు అయితే అకౌంట్ అనేది ఎక్స్టెండ్ చేయలేము. సుకన్య పథకంలో ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత. అంటే ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే ఒకవేళ అకౌంట్ అనేది ఎక్స్టెండ్గా చేసుకుంటే మీరు ఏ కండిషన్, అప్పుడు కొన్ని కండిషన్ల ద్వారా మీరు అయితే అకౌంట్ అయితే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు అంటే ఎవరైతే మైనర్ కింద ఓపెన్ చేశారో, వాళ్ళు ఎవరైతే డిపెండ్ అయ్యి ఉంటారో, ఫాదర్ కానీ మదర్ కానీ, వాళ్ళు కానీ చనిపోతే అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు కానీ ఒకవేళ పొరపాటు జరిగితే వాళ్ళకి కూడా ఆ అకౌంట్ అనేది క్లోజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇన్ కేస్ హైయర్ ఎడ్యుకేషన్ అప్పుడు కానీ అకౌంట్ హోల్డర్గా మనం, అంటే అకౌంట్ హోల్డరు పేరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ మీద వెళ్తున్నప్పుడు కూడా అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మామూలుగా ఒక రెసిడెంట్ చేంజ్ అయినప్పుడు, అంటే మనము ఇక్కడ ఉన్నప్పుడు మనము లోకల్లో ఉండి ఫారిన్కి వెళ్ళినప్పుడు, మేము వెళ్ళిపోతున్నాం కంప్లీట్గా ఎన్ఆర్ఐగా వెళ్తున్నప్పుడు అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. అయితే క్లోజ్ చేసుకున్నప్పుడు ఈ యొక్క పీపీఎఫ్లో ప్రీమెచ్యూర్ క్లోజ్ చేసినప్పుడు 1% ఇంట్రెస్ట్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు. అది లేదా ఆ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు, మెచ్యూరిటీ అయినప్పుడు, లేదా అకౌంట్ ఎక్స్టెండ్ చేసినప్పుడు, చేసిన అకౌంట్ అయినా సరే 1% ఇంట్రెస్ట్ అనేది డిడక్షన్ అవుతుంది. మరి సుకన్య పథకం అయితే అకౌంట్ హోల్డర్ డెత్ అయినప్పుడు, ఎవరు గార్డెన్ అయినా అకౌంట్ హోల్డర్ అయినా, అది కూడా మనకి ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత అయితే ప్రీమెచ్యూర్ క్లోజర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే మనం క్లోజ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి మెచ్యూరిటీ అయినాక క్లోజ్ చేసుకోవచ్చు. రెండు మ్యారేజ్ బిఫోర్ 1 మంత్ కానీ, మ్యారేజ్ అయిన తర్వాత 3 మంత్స్ తర్వాత కానీ మనం అకౌంట్ అయితే క్లోజ్ చేయలేము. దీని యొక్క సంబంధించిన బెనిఫిట్స్ చూశారు, పీపీఎఫ్ సంబంధించిన బెనిఫిట్ చూశారు. సో పీపీఎఫ్లో అయితే ఆడపిల్లకాయలు మగపిల్లకాయలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సుకన్య పథకం అయితే ఆడపిల్లలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మీరు చిన్నపిల్లల పేరు మీద కానీ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే, ఆడపిల్లలు ఉంటే మీరు 21 సంవత్సరాలు దాకా నాకు వద్దు, 15 సంవత్సరాలే కావాలి అనుకుంటే మీరు పీపీఎఫ్ ఎన్నుకోవచ్చు. లేదు 21 సంవత్సరాలే పర్లేదు, వడ్డీ రేట్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఎస్ఎస్ఏ ఓపెన్ చేసుకోవచ్చు. మరి మగపిల్లకాయలకి లేదు కదా అనుకుంటే పీపీఎఫ్ ఉందన్నమాట. మీరు ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది 15 సంవత్సరాల వరకే కాబట్టి మీరు అదే అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా మీకైతే అమౌంట్ రాదు. ఇప్పుడు మనం ఎంత వేస్తే ఎంత అనేది పీపీఎఫ్కి ఎంత వస్తుంది, సుకన్యకి ఎంత వస్తుంది మీరు క్లియర్గా చూద్దాము. సపోజ్ మీరు ఇప్పుడు పీపీఎఫ్ ఎస్ఎస్ఏ కంపేర్ చేద్దాము. పీపీఎఫ్లో మీరు 500 డిపాజిట్ కానీ ఎవ్రీ మంత్ కానీ ఇలా కడుతూ పడంటే, ఇది వచ్చి మనకి 15 ఇయర్స్ కదా, ఇది 15 ఇయర్స్ కడతాం. కానీ దీనికి మెచ్యూరిటీ 21 ఇయర్స్, దీనికి మాత్రం 15 ఇయర్స్. 500 అంటే ఎవ్రీ మంత్ 500 డిపాజిట్ చేసుకోకపోతే మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 1,57,785. ఎస్ఎస్ఏకి అయితే 2,77,306. నెక్స్ట్ 1000 రూపాయలు అయితే 3,15,572. అదే ఎస్ఎస్ఏ అయితే 5,54,617. నెక్స్ట్ 2000కి అయితే 6,31,135. అదే ఎస్ఎస్ఏ అయితే 11,09,218 వస్తుంది. అదే 3000కి అయితే 9,46,704. అది ఎస్ఎస్ఏలు అయితే 16,63,837 రూపాయలు. నెక్స్ట్ 4000కి అయితే 12,62,273. అది ఎస్ఎస్ఏలు అయితే 22,18,446. నెక్స్ట్ 5000కి తీసుకుంటే 15,77,841. ఇక్కడ 27,73,058 రూపాయలు. సపోజ్ నెల 10,000 వేస్తున్నారు మీరు పీపీఎఫ్లో, అయితే మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది 31,55,680. సుకన్యలో అయితే 55,46,117. నెక్స్ట్ 12,000 చూద్దాం. 12,000కి అయితే 37,86,820. ఇక్కడ 66,55,340.
నెక్స్ట్ 12,500 అయితే ఎవ్రీ మంత్ 12,500 అయితే మన ఒక ఫైనాన్షియల్ 1,50,000 దాకా కట్టొచ్చు. 1,50,000 కన్నా దాటకూడదు. అలాగే సుకన్య కూడా ఈ 1,50,000 ట్యాక్స్ అనేది కూడా ఫ్రీ ఉంటుంది. సో టోటల్ మనము మంత్కి ఎవ్రీ మంత్ 12,500 చేస్తే ఒక ఫైనాన్షియల్కి 1,50,000 కడతాం. అంటే మీకు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చే టయానికి 39,44,600 ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత, అంటే 16వ సంవత్సరంలో మీకు 39,44,600 వస్తుంది. అదే సుకన్య పథకంలో అయితే మీరు కట్టాల్సింది 15 సంవత్సరాలే. మీకు ఎంత వస్తుంది? 12,500 లెక్కన 69,32,648. అంటే మీరు 15 సంవత్సరాలు కట్టేస్తారు. 15 సంవత్సరాలు కట్టిన తర్వాత ఈ 6 ఇయర్స్ ఉంది కదా, మీరు వచ్చే వడ్డీకి వచ్చే ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ 21 సంవత్సరం తర్వాత మీకు 69,32,648 రూపాయలు. దీని 39 లక్షలు, ఇది 69 లక్షలు, అంటే ఇంచుమించు 30 లక్షలు డిఫరెన్స్ వస్తుంది 6 ఇయర్స్కి. 6 ఇయర్స్కి 30 లక్షలు, ఇంచుమించు 30 లక్షలు డిఫరెన్స్ వస్తుంది. దీనికి ఇంట్రెస్ట్ రేట్ 8.2 ఉంది, దీనికి 7.1 ఉంది. ఇది ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే, ఇది మగపిల్లలకి. ఇప్పుడు మీరు ఏ స్కీమ్ ఎంచుకోవాలా, ఏ స్కీమ్ మనకు కట్టాలా, ఎందులో మనకు బెనిఫిట్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చెప్పిన ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో కామెంట్ చేయండి. సో మొదటి మన ఛానల్గా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటి పక్కన మగపిల్లకాయలు కానీ చిన్న ఆడపిల్లకాయలు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీ నుంచి వాళ్ళైనా కొంతైనా అమౌంట్ సేవ్ చేసుకున్నట్టు, మీ తరపున కొంతమంది అమౌంట్ అనేది సేవ్ చేసుకున్నట్లు అవుతారు. సో ఇండైరెక్ట్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు, పలానా పోస్ట్ ఆఫీస్లో పలానా స్కీమ్ ఉంది అని. సో ఇలాంటి స్కీమ్స్ మీ అందరికీ తెలియాలని, మీరందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారనే ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంతవరకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ప్రత్యేక నమస్కారాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.